SR6 న్యూస్ కి స్వాగతం. హనుమకొండ శ్రీ రామకృష్ణ సేవా సమితి వరంగల్ వివేకానంద విద్యా కేంద్రంలో సోమవారం కటంగూరి సత్యనారాయణ రెడ్డి వివేకానంద వ్యవస్థాపకులు విష్ణు చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వరంగల్ హనుమకొండ పట్టణంలోని పలు కూడలిలో భవిష్యత్తు తరాలకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఫ్లాష్ మాబ్ నృత్యాలు ప్రదర్శనలు స్ఫూర్తిని నింపాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ రామకృష్ణ సేవా సమితి మందిరంలో కట్టంగూరు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన స్వామి వివేకానంద వేడుకలు ప్రత్యేక అతిథుల జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభమయ్యాయి. అనంతరం ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి, వివేకానంద భావజాల ప్రచారక్ సౌమిత్రి లక్ష్మణాచార్య, సీనియర్ న్యాయవాదులు జయశంకర్, వివేకానంద విద్యా కేంద్ర వ్యవస్థాపకులు విష్ణు చైతన్య మాట్లాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రశాంత్ రెడ్డిని సత్కరించి మూర్తిత్రయ జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ గురూజీ, వివేకానంద విద్యా కేంద్రం కార్యకర్తలు తదితర భక్తులు పాల్గొన్నారు. వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా, నీకు నా ప్రథమ నమస్కారం. సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ మా సనాతన హైందవ ధర్మం పేరిట మీకు నా అభివందనాలు. నా దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, భారత భూమి. ఓ పక్క పరమదస్తులు మా ఆలయాల్ని కొల్లగొడుతుంటే ఒక చేత్తో క్షమించి మరో చేత్తో అప్పున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్న ఈ దేశంలో జాతి సమైక్యత వెల్లివిడియాలంటే ముందు పర్వత సహనాన్ని పాటించాలి. दीपं दर्शयामि। जय बोलो रामकृष्ण प्रभु की जय। विवेकानंद చదువుల దాతగా ఉన్న చైర్మన్ సార్ మొట్టమొదటిగా ఈనాటి సాయంకాలపు ఆధ్యాత్మిక సమావేశం Ready? 1, 2, 3. ఎప్పుడో 163 సంవత్సరాల కింద పుట్టిన మహానుభావుడు వివేకానందుడు ఎక్కడో రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో పుట్టి మన తాతలు గుర్తుండదు. మనం ఎక్కువ మన తాత గుర్తుంటాడు. తాత వాళ్ళ నాన్న గుర్తుంటాడా? చెప్పండి. మీ తాత వాళ్ళ నాన్న ఎవరైనా గుర్తుంటే వాళ్ళ పేరు చెప్పండి. మీ తాత వాళ్ళ నాన్న పేరు ఎవరు చెప్తారా? మన తాత వాళ్ళ నాన్న పేరు చెప్పలేము, కానీ వివేకానందుడి గురించి మాత్రం మన తాతగారు బంధుత్వం లేదు, కానీ ఆయన గురించి మనం గుర్తు చేసుకుంటాం. అంటే
మన కోసం మనం మంచిగా బతకాలని చెప్పేసి మనకు ఆస్తిపాస్తులు జమ చేసి కూడబెట్టి దాచిపెట్టి మన తాతకిస్తే వాళ్ళ ఫాదరు, ఆ తాత మన నాన్నకిస్తే మన నాన్న మనకిస్తాడు. కానీ మనకి ఇచ్చిన ఆ తాత వాళ్ళ ఫాదర్ పేరు కూడా తెలియదు. అంటే ఎంత గొప్పవాడో చెప్పండి. అలాంటి మహానుభావుడి గురించి ఈరోజు జనవరి 12వ తారీఖు నాడు ఈరోజు మనం ఇంత ఇష్టంగా మనం మాట్లాడుకుంటున్నామంటే ధన్యుడే గారు. ఆయనకి ఎంత ప్రాపర్టీ ఉంది, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎన్ని ఎస్టేట్స్ ఉన్నాయి తెలుసా ఎవరికైనా? కానీ ఆయన గురించి మనం ఇంత చెప్పుకుంటున్నాం అంటే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క పనులు వెలగట్టలేని స్థాయిలో ఆయనను పెట్టారు. కాబట్టి మన యొక్క యాక్షన్స్, మన యొక్క గుడ్ డీడ్సే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. కాబట్టి డోంట్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ gaining something, becoming rich. దానికంటే ఏంటంటే నీకున్న దాంట్లో నలుగురు సాయం చేసే గుణం పెట్టుకుంటే యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద రిచెస్ట్ పర్సన్, ప్రామినెంట్ పర్సన్, ఫేమస్ పర్సన్, లిజెండ్, సెలబ్రిటీ. బట్ ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ నిజంగా మొదట మీ పిల్లలందరికీ రామకృష్ణ సేవా సమితి పక్షాన శుభాశిస్సులు తెలుపుతూ ఈ ప్రాంగణం ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి విన్యాసాలని దీని ప్రాముఖ్యత అంతా వెల్లడించడం జరిగింది. నేటి బాలనేది ఈ ఇప్పుడున్నటువంటి పొల్యూటెడ్ వాతావరణంలో భారతదేశానికి మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం, వాటిని ఆచరించడం మీ చేతుల్లో ఉంది. దానికి పునాదిగా ఈ ప్రాంగణం మీకు ఉపయోగిస్తుంది. దానికి అనుకూలంగా ఇది మన ప్రాంగణం అనే ఉద్దేశంతో మీరు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అంతా కూడా ఈ ప్రాంగణాన్ని కాపాడుకున్నా, పోషించుకున్నా అది మన భవిష్యత్ తరాలకు దోహదపడుతుందనేటువంటి భావన మీ అందరిలో, ప్రజల్లో ఉండాలనేది. నిజంగా ఈ ప్రాంగణం రాబో తరాలకి ఇదొక విజ్ఞాన కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా బాధిస్తుందనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఏటో నాగారం అక్కడ కూడా మా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం, మా వంతుగా సహకరించడం జరిగింది. గర్భిణీ స్త్రీల విషయంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెలకువలు, యోగా, శారీరక శ్రమ ఏలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ మంచి పనులు చూస్తే, ఏ భక్తిభావంతో వింటే, ఏ భజనలు చేస్తే అదే భజనలు, అదే భక్తిభావం, అదే ఆధ్యాత్మిక చింతన మున్ముందు వాళ్ళు పుట్టిన తర్వాత తల్లి తండ్రికి మంచి పేరు తెచ్చేటువంటి లక్షణాలు అబ్బాయిలా ఉంటాయనే ఉద్దేశంతో మేము గర్భిణీ స్త్రీలకు శిక్షణా శిబిరం కూడా సంవత్సరం క్రితం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో చేయడం, వాళ్ళకు కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహారం ఎలా ఉండాలి అనేది కిట్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ తోటి కూడా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. డెమో ద్వారా కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ఇటీవల కూడా అంబేద్కర్ భవన్లో చేసినటువంటి గర్భిణీ స్త్రీల శిక్షణా శిబిరం ఏదైతే ఉందో నిజంగా ఆకట్టుకున్నది. ఎందుకంటే అది వరంగల్ ప్రాంతంలో అయితే ఇది హన్మకొండ ప్రాంతంలో చేయడం జరిగింది. దీనికి ఈ రకంగా మేము ఇక ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో చాలా వరకు ఒక ముఠాలుగా జరుగుతున్నాయి. కానీ ఏ నీడ, ఏ ఆశ్రయం లేని వాళ్ళని రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో 8 గంటలు, 9 గంటల రాత్రి మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు చలికాలంలో దుప్పట్లు, బట్టలు, ఎండాకాలంలో గొడుగులు, కొంత తిండి అది మేము ప్రసాదాలుగా
కూడా జరుగుతున్నది. కాబట్టి ఇక మున్ముందు కూడా హైదరాబాద్ రామకృష్ణ మఠం వాళ్ళు ఏ రకంగానైతే స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ జర్మన్, పోతే సంస్కృత భాషల్లో శిక్షణ ఇలాంటి తరగతులు నిర్వహించడం జరుగుతుంటుంది. అలా ఇక్కడ రామకృష్ణ మఠంలో ఎవరైతే శిక్షణ పొందుతున్నారో, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో, ఎవరైతే జర్మన్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్రాధాన్యత జర్మనీలో కానీ ఇటు విదేశాల్లో కానీ ఉంటున్నది. ఉన్నారు వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితం లోపలికి ఆ సందేశాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక చిన్నారులందరికీ కూడా 164వ జయంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతూ మనకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఒక సారు మామూలు సార్ కాదండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే నరనరాన ప్రతి రక్త పొట్టులో కూడా దేశభక్తి భావాన్ని నింపుకున్నటువంటి మహానుభావుడు. జమ్మిగుంట పట్టణంలో జనగణమన ఫౌండేషన్ అనేటువంటి పేరుతో మన జాతీయ గీతమైనటువంటి ఒక జనగణమనని ప్రతి వాళ్ళు కూడా ఉదయం 9 గంటలకి ఖచ్చితంగా ఏ సెంటర్లో ఉన్నా వాళ్ళందరూ ఆగి జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తూ జనగణమన పాడాలని చెప్పేసి నిర్ణయం చేస్తే జమ్మికుంట పట్టణం ఆదరించింది. కేవలం జమ్మికుంట పట్టణం ఆదరించడమే కాదు, మా మిత్రుడు కర్ణాటక విజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన తెలంగాణకి సంబంధించినటువంటి ఒక ట్రెజరీ ఆఫీసర్స్ అసోసియేషన్కి సెక్రటరీ ప్రశాంత్ రెడ్డి గారిని పూర్తిగా తీసుకొని నల్లగొండ పట్టణంలో కూడా వారు ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలో కూడా ఈరోజు ఉదయం 9 గంటలకు మీరు వెళ్తే ఏ సెంటర్లో కానీ ఎక్కడున్నట్టు వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మొత్తం ఆ యొక్క నల్లగొండ నగరం మొత్తం కూడా మైకులు పెట్టారు. ఎగ్జాక్ట్లీ 9 గంటలకి ఒక ఆయన జెండా పట్టుకొని వచ్చేస్తారు సెంటర్లో. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ స్టాండ్స్కి సెల్యూట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక ఆఫీసర్ ఒక సత్సంకల్పం చేస్తే దాని ప్రభావం ఎంత ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. అంటే భరతమాత బిడ్డలం అంటారు. ఏమంటారండి? గట్టిగా అంటారు కదా, హృదయపూర్వకంగా అంటారు కదా, మనఃపూర్వకంగా అంటారు కదా. మగ పిల్లలు మీరంతా ఏమన్నారా? భగత్ సింగ్ తమ్ముడు. భగత్ సింగ్ తమ్ముడేనా? ఉందా? దమ్ముందా? ధైర్యం ఉందా? జోష్ ఉందా? 1 2 3 ఇప్పుడు సౌమిత్రి లక్ష్మణాచార్య ఆ పేరే నాకు అనిపించలేదు. సౌమిత్రి అంటే లక్ష్మణుడు, మళ్ళీ లక్ష్మణాచార్య దాని మంచిగా రహస్యం వస్తాను. అయితే వారేమో గొప్ప సందేశం ఇచ్చారు. నేను మాత్రం మాత్రమే చెప్తాను. నాకు వేదికపైకి ఆహ్వానిస్తూ మా మిత్రుడు దాని నిజాయితీకి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పినా, భాగవతం ఎగ్జాంపుల్ చెప్పినా అటు నుంచి అందుకు అడుగుతున్నాను. మా దగ్గర ఒక భూ వివాదం నడుస్తున్నది. భూ వివాదం నడుస్తుంటే మా మిత్రుడు ఆయన ఎదుటి పార్టీ వాళ్ళంతా భూ బకాసురుడు అన్నాడు. భూ బకాసురుడు అన్నాడు. జడ్జి గారు ఆమె ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చింది. వాట్ ఈస్ దిస్ భూ బకాసురా అన్నాడు. లేదన్న వాళ్ళు భూమి కనబడితే దాన్ని వేసేస్తారు, తినేస్తారంటే వాట్ ఈస్ ఓకే ఈచ్చారు. అంటే రామాయణం, భారతం, భాగవతం తెలియదు కాబట్టి మన ఆ పైనంతా చూసి ప్లేంటిఫ్ డిపెండెన్స్, ప్లేంటిఫ్ రామరెడ్డి సత్యానంద చూస్తే ఇప్పుడు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు సౌమిత్రి లక్ష్మణాచార్య గారు, వారికి ఇంత వయసులో కూడా వివేకానందుడి సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం ఎన్నో చోట్ల వారు అద్భుతమైన ప్రసంగాలు ఇస్తూ యువతని ఉద్దేశించి ప్రసంగాలు ఇస్తున్నారు. అలాగే మన సత్యనారాయణ రెడ్డి సార్, మీరు అందరూ తెలుసుకోవాలి, చిన్న పిల్లలు యువకులు తెలుసుకోవాలి.
సత్యనారాయణ రెడ్డి సార్ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఏదైతే జరిగిందో దానికోసం ఒక వారం రోజులు కష్టపడ్డారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు. పోలీస్ పర్మిషన్ కోసం పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నారు. ఆయన ఒక్కడే కాంప్లైంట్లు ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని తిరుగుతున్నాడు. పర్మిషన్ల కోసం కానీ కార్యక్రమం ఎట్లా ఎదుర్కోవాలి, ఎవరెవరిని పిలవాలి, ఆయనకి వారం రోజుల నుంచి నిద్ర లేదు. దీని గురించే తప్పిస్తున్నారు. అంత వయసులో ఈ రాబోయే తరానికి ఒక స్ఫూర్తిని అందించే కేంద్రాన్ని నిలబెట్టే నేను చచ్చిపోతా అని ఆయన నిన్న చెప్పినారు కార్యక్రమంలో. అంత స్ఫూర్తితో ఒక 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి పనిచేస్తుంటే మనమందరం ఇట్లా కూర్చోవడం ఎంత దారుణం. యువకులందరూ కూడా మన సత్యనారాయణ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. భాషని ఒక పోలీస్ ఆఫీసర్లు చెప్పినారు. ఇప్పుడు జస్ట్ 2 minutes మాట్లాడిన దానిలో మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారని ఆయన చెప్పినారు. అంటే ఇట్లాంటి పని జరగాలి అని ఈ పెద్దలందరూ కోరుకుంటున్నారు, కానీ యువత దాని పట్ల ఆసక్తిని చూపించట్లేదు అనేది వాళ్ళకి ఎంతో ఆవేదన ఉంది. ఎవరైతే కొద్దిమంది ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు చేయించి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే కోసం వాళ్ళందరూ వాళ్ళ శాయశక్తిగా పనిచేస్తున్నారు. విద్యార్థులైనా యువకులైనా రాబోయే కాలంలో దేశం కోసం సమాజం కోసం ఉపయోగపడే అవసరమైన కార్యక్రమాలకి సమయం ఇవ్వడానికి వివేకానందుడి యొక్క స్ఫూర్తి మీకు ఉపయోగపడాలని